నమస్కారం. ఈ రోజుటి కథలోకి వెళ్తే, హైదరాబాద్లో అది ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ. ఆ కంపెనీని ఆనుకున్న పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ కూడా సాఫ్ట్వేర్ కంపెనీలే. ఐటీ కారిడార్గా ప్రసిద్ధి చెందిన ఆ ప్రాంతం ఉదయం 9-10 గంటల మధ్య రకరకాల యువతీ యువకులతో కలకల్లాడుతూ ఉంటుంది. ఆ రోజు ఒక అందమైన అమ్మాయి, సన్నజాజి మొగ్గ లాంటి అమ్మాయి పింక్ కలర్ షిఫాన్ చీరకి సన్నని జరీ బోర్డర్తో దానికి మ్యాచ్ అయ్యే డిజైనర్ బ్లౌజ్ ధరించి అలా అలవోకగా వదిలేసిన జుట్టు గాలికి ఎగురుతుంటే సుతారంగా సర్దుకుంటూ సెకండ్ ఫ్లోర్లో లిఫ్ట్ ఆగగానే ఆ అమ్మాయి లిఫ్ట్ లోపలికి రాబోవడం, అదే సమయంలో ఫ్యాషన్కి మారుపేరులా ఉన్న ఒక అబ్బాయి లిఫ్ట్లో నుండి బయటకు వస్తూ ఓరగా ఆమె వైపు చూశాడో క్షణం. రోజు చూస్తూనే ఉంటాను, ఈ అమ్మాయిని ఎప్పుడూ ఇక్కడ చూడలేదే అనుకున్నాడు. బహుశా కొత్తగా ఉద్యోగంలో చేరిందేమో అనుకున్నాడు. అతను తన వైపే చూసిన చూపులకు త్రుటిలో ముఖం మరోవైపుకు తిప్పేసుకుంటూ, ఏమిటి అబ్బాయి గడ్డం పెంచేసుకొని దేవదాసులా అనుకుంది. అమ్మాయిలు కాస్త అందంగా తయారైతే చాలు, అబ్బాయిల చూపులన్నీ అమ్మాయిల మీదే అనుకుంటూ కొనుక్కుంది. అలకనంద అనే ఆ అమ్మాయి మరో నలుగురు ఆమె స్నేహితురాళ్ళు ఆఫీసుకు ఆ రోజు చీరలు కట్టుకొని రావాలనుకున్నారు. చీర కట్టుకున్నా అంటూ హడలిపోతూ, అమ్మో నేను రెగ్యులర్ వేర్లో వస్తానని అలకనంద అన్నా మిగతా నలుగురు ఒప్పుకోలేదు. కట్టుకుని రావాలంటూ డిమాండ్ చేసేసరికి అలకనందకు తప్పలేదు. ఆ రోజు వాళ్ళ ఫ్రెండ్ ప్రతిమ పుట్టినరోజు, అది విశేషం. చిలిపిగా నవ్విస్తూ ఉండే అలకనందను ఆ డిపార్ట్మెంట్లో అందరూ అభిమానిస్తారు. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి. హెచ్ఆర్ విభాగంలో పనిచేస్తోంది. ఎంబీఏ హ్యూమన్ రిసోర్సెస్ చదివింది. ఈ మధ్యనే 2 నెలల క్రితమే వేరే కంపెనీ నుండి మారి ఈ కంపెనీకి వచ్చింది. ఆ రోజు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ హెడ్ అలకనందను తన క్యాబిన్లోకి పిలిచాడు. చూడండి మిస్ అలకనంద, 2 రోజుల క్రితం డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ హెడ్ ఫోన్ చేసి వచ్చే నెలలో యూకే కంపెనీ నుండి విలువైన ప్రాజెక్ట్ ఆర్డర్ వస్తోందని, డెవలప్ టీమ్కి మరో 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ రిక్వైర్మెంట్ ఉందని అలాట్ చేయమంటూ ఇంటెండెంట్ రైజ్ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అనుభవం ఉన్నవారంటూ చూచాయిగా చెప్పాడు. ఎలాగో వచ్చే వారంలో ఇంటర్వ్యూలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏమిటో, ఆ ఫీల్డ్లో ఎన్ని సంవత్సరాల అనుభవం కావాలో ఆ విభాగం టీం లీడ్తో చర్చించమని ఆదేశాలిచ్చాడు. ఆ టీం లీడ్ తరుణ్కి మెసేజ్ చేసింది, అర్జెంటుగా రమ్మనమని. తరుణ్ వచ్చాడు. అలకనందన చూడగానే ఆ రోజు లిఫ్ట్లో చూసిన అమ్మాయి ఈమె కదూ అనుకున్నాడు. కానీ అంతకు మునుపు ఎక్కడో చూసినట్లుగా కూడా లీలగా గుర్తు. ఎక్కడబ్బా అని మనసులో గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అలకనంద పరిస్థితి కూడా అంతే. ఏమిటో ఇతను హీరోలా ఉన్నా షేవ్ చేసుకోకుండా గడ్డం ఏమిటో, ఫ్యాషనా లేక నిజంగా వైరాగ్యమేనా? ప్రపంచంలోని బాధలన్నీ అతని మోస్తున్నట్లు ఆ చూపులు. కానీ ఇతన్ని ఎక్కడో చూశానబ్బా అనుకోసాగింది. తన పని గుర్తొచ్చి వెంటనే అలర్ట్ అయ్యి తనకు కావలసిన సమాచారాన్ని అతని నుండి సేకరించి థ్యాంక్స్ చెప్పి పంపించేసింది. తరుణ్ తన సీటులోకి వచ్చాడన్న మాటే కానీ ఆ అమ్మాయి పదే పదే గుర్తుకొస్తోంది. అలకనంద పేరు కూడా మెరుపులా మెదడులోకి వచ్చి ఆనాటి సంఘటన ఒక్కసారిగా గుర్తొచ్చి పెదవులపై దరహాసం మెరిసింది. ఏనాటి సంఘటన? దాదాపు 2 సంవత్సరాలు అయిపోలేదు అనుకున్నాడు. తనకి ఐఐటి ముంబైలో ఎంటెక్ అప్పుడే పూర్తి అయింది. క్యాంపస్ సెలక్షన్స్లో హైదరాబాద్లో ఒక ప్రముఖ కంపెనీలో మంచి ఆఫర్ వచ్చింది. ఇంకా ఉద్యోగంలో చేరడానికి 1 నెల రోజుల సమయం ఉంది. ఒకరోజు సడన్గా నాన్న ఫోన్ చేసి, బామ్మ నీ పెళ్లి చూడాలనుకుంటోందిరా తరుణ్, పెళ్లి సంబంధాలు చూస్తున్నానంటూ చెప్పాడు. అప్పుడే పెళ్ళేమిటి నాన్న, చేసుకోనన్నాడు. కాదురా తరుణ్, బామ్మ ఆరోగ్యం బాగాలేదు, బామ్మను సంతోషపెట్టరా అంటే తను మౌనం వహించాడు. ఒక సంబంధం చాలా బాగుందని పెళ్లి చూపులకు పిలిపించి తనను తీసుకెళ్లారు. ఇదిగో ఈ అమ్మాయే.
అలకనంద. ఈమె పేరు వినగానే అప్పుడు అలకనంద ఏమిటి, తమాషాగా ఉందే పేరు, బహుశా ఆ అమ్మాయికి అలకలు ఎక్కువేమో అనుకున్నాడు. ఎస్, ఇప్పుడు బాగా గుర్తొచ్చింది, ఈమెనే తను చూశాడు. అప్పుడు బొత్తుగా ఉంది, ముఖం అందంగా ఉన్నా తన పక్కన లావుగా ఉంటుందని అనిపించింది. తను సన్నగా పొడవుగా ఉంటాడు. అప్పుడైతే చదువు హాస్టల్ తిండి మూలాన ఇంకా పక్కపలచగా ఉండేవాడు. ఇంట్లో అందరికీ నచ్చింది సంబంధం, కానీ తన పక్కన అలకనంద నప్పదనుకున్నాడు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాదనుకున్నాడు. ఇప్పుడే లావుగా ఉంది, పెళ్ళై పిల్లలు పుట్టాక లడ్డూలా అయిపోతే తన ఫ్రెండ్స్ తనను టీజ్ చేస్తారు. ఈ అమ్మాయిని చేసుకోనని బొద్దుగా ఉందని ఇంట్లో చెప్పాడు. నాన్న కోపంతో తనపై విరుచుకుపడ్డాడు. లక్షణంగా ఆరోగ్యంగా ఉన్న అమ్మాయిని లడ్డూలా ఉందని, బోండాన్లా ఉందంటావా అంటూ. తనకి కూడా కోపం వచ్చింది. బామ్మ చచ్చిపోతుందని నా కోరికలను ఇష్టాలను త్యాగం చేసేయాలా అంటూ తండ్రికి ఎదురు తిరిగాడు. చివరకు నాన్న మరో సంబంధం చూస్తాంలే అని కన్విన్స్ అయ్యాడు. కానీ ఏ సంబంధం కుదరకుండానే, తన పెళ్లి చూడకుండానే 6 నెలల క్రితం బామ్మ పోయింది. కానీ అలకనంద అప్పుడు బొద్దుగా ఉండేది. ఇప్పుడు ఎంత సన్నగా నాజూగా ఎలా అయ్యిందోననుకుంటూ ఆశ్చర్యపోతున్నాడు. బహుశా తనను గుర్తుపట్టి ఉండదు. తనలోనూ చాలా మార్పు వచ్చింది. అప్పట్లో చాలా సన్నగా ఉండేవాడు, ఇప్పుడు కాస్తంత ఒళ్ళు వచ్చింది. అందరూ తనని అల్లరి నరేష్ అంటూ జోక్ చేస్తారు. అలకనందకు ఈ విషయం గుర్తు చేద్దామా అనుకున్నాడు. మళ్ళీ అమ్మో, ఈ ఆడపిల్లలతో ఎందుకొచ్చిన పెంట అనుకున్నాడు. ఒకవేళ అలకకు పెళ్ళి అయిపోయి ఉంటే తనను దులిపేయగలదని కూడా అనుకున్నాడు. కానీ ఆ అమ్మాయి విశాలమైన సోగ కళ్ళల్లో ఎంత అందం ఉందో కదా అనుకున్నాడు. ఆ అమ్మాయి రూపం అతని మనస్సు నుండి కదలనంటోంది. అలకనందకి ఆ రాత్రి పడుకునే సమయంలో తరుణ్ గుర్తొచ్చాడు. తను గుర్తుపట్టలేదనుకున్నాడు. పూర్ ఫెలో, తను అంత తొందరగా మర్చిపోయే రకం కాదు. అది కాక తనకి అంత అవమానం అనిపించిన సంఘటనని ఎలా మర్చిపోతుంది? 2 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనే అయినా గుర్తొచ్చినప్పుడల్లా తనలో ఆవేశం చెలరేగిపోతుంది. ఏం, తనేమైనా అందగాడనుకుంటున్నాడా? పెరిగిన గడ్డంతో దేవదాసుల పోజులు వాడును. ఆ రోజు తనను చూసుకోవడానికి వచ్చాడు అతని తల్లిదండ్రులతో కలిసి. పెళ్లి చూపులు అవి అయిపోయాయి. తరువాత మధ్యవర్తి ద్వారా కబురు పంపారు. మీ అమ్మాయి మా అబ్బాయి పక్కన బొత్తుగా ఉంటుందని మా వాడు అంటున్నాడని, ఏమీ అనుకోద్దంటూ. ఆ అమ్మ నాన్నకి తరుణ్ సంబంధం బాగా నచ్చేసిన మూలాన చాలా నిరుత్సాహపడ్డారు. అప్పటి నుండి అమ్మ తనని మాటి మాటికి బొత్తుగా ఉన్నావు, తిండి తగ్గించమంటూ ఒకటే సూటిపోటి మాటలు అనడం మొదలుపెట్టింది. ఆచితూచి అన్నం పెట్టేది. తనకి ముద్దపప్పులో నెయ్యి ధారాళంగా వేసుకొని కొత్త ఆవకాయ వేలికి అద్దుకుంటూ నంచుకొని తినడం చాలా ఇష్టం. నెయ్యి వేసుకుంటుంటే అమ్మ తన వైపు గుర్రుగా చూసేది. కొవ్వు పెరిగిపోతుందే, ఇంకా లావైతే పెళ్ళే కాదంటూ నెయ్యి సీసా తనకు కనిపించకుండా దాచేసేది. తను అమ్మని కోప్పడింది కూడా. ఛా, నీవు కన్న తల్లివేనా? కూతురికి కొసరి కొసరి తినిపించడం పోయి కూతురు తిండిని దిష్టి కొడుతున్నావా అంటూ. తనకి ఇష్టమైన స్వీట్స్, ఐస్ క్రీమ్ కూడా తిననిచ్చేది కాదు. తను బొద్దుగా ఉందన్న తరుణ్ మాటలకు తనలో ఆవేశం పొంగుకొచ్చింది. ఆవేదనతో తన మనసు ఎంత విలవిల్లాడిందో. ఆత్మన్యూన్యతా భావంతో బాధపడేది. నేను లడ్డూనైతే తను కాల్చిన అప్పడంలో లోతు బుక్కలు వాడును అనుకుంది. అప్పట్లో తరుణ్ తనను కించపరిచినందుకు ఏమైనా సరే బరువు తగ్గాలనుకుంటూ తనకి ఇష్టమైనవన్నీ తినడం మానేసింది. ఎక్సర్సైజులు, జిమ్ ఒకటేమిటి, ఆకులు అలములు కూడా తింటూ బరువు తగ్గించుకుంది. కానీ ఏ మాటకి ఆ మాటే. ఇప్పుడు తరుణ్ చాలా స్టైలిష్గా కొత్త రకం హెయిర్ స్టైల్తో భలే స్మార్ట్గా ఉన్నాడు. ఇప్పుడు అందరూ గడ్డం పెంచడం ఫ్యాషన్ చేస్తున్నారనుకుంది. రేపు అతని ప్రొఫైల్ చూడాలి. అతన్ని చేసుకున్న ఆ మహా అందగత్తె ఎవరో సన్నజాజి తీగలా ఉంటుందేమో అనుకోసాగింది.
ఎలాగైనా ఆమెను ఒకసారి చూడాలని కూడా మనసులో తలపోసింది. తరుణ్ అప్పుడప్పుడు ఆఫీస్ కారిడార్లోనూ క్యాఫ్టేరియాలోనూ కనబడుతూనే ఉన్నాడు, తన వైపు క్రీగంట చూస్తూ. తను ఆ మాత్రం గమనించలేదనుకుంటున్నాడు. అతని ప్రొఫైల్ చెక్ చేస్తే సింగిల్ అని ఉంది. బహుశా అతను కోరుకుంటున్న బంగారు తీగలాంటి అమ్మాయి దొరకటం లేదేమో పాపం అనుకుంది. ఒకరోజు హఠాత్తుగా తన సీట్ దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూస్ ఎంతవరకు వచ్చాయని ఎంక్వైరీ చేశాడు. నిలబెట్టి మాట్లాడడం బాగోదని కూర్చోమని సీట్ ఆఫర్ చేసింది. మౌనంగా ఉండడం తనకు చేత కాదు. సంభాషణ తనే కదిపింది. ఇంకో 4 రోజులలో సెలక్షన్ ప్రాసెస్ పూర్తి అవుతుంది. మీరు అడిగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అనుభవం ఉన్న అభ్యర్థులు కూడా ఉన్నారని చెప్పింది. ఓ ఇట్స్ నైస్ మిసెస్ అలకనంద అనేసరికి మిస్ అంటూ కరెక్ట్ చేసింది. మనసులో థ్యాంక్ గాడ్ అనుకున్నాడు. సారీ బై ది బై, నన్ను మీరు గుర్తుపట్టారా అంటూ కాస్త చిలిపిగా అడిగాడు. నీవేమైనా సెలబ్రిటీవా గుర్తుపెట్టుకోవడానికి అనుకుంది మనసులో. పైకి మాత్రం యా, గుర్తుపట్టకేం, కొన్ని సంఘటనలు అలాగే కొందరు మనుషులు జీవితాంతం అలాగే గుర్తుగా ఉండిపోతారు. మీరన్నది రైట్ అలకనంద గారు. మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయాను తెలుసా. సంవత్సరం క్రితం మీరు మీరు ప్లీజ్ స్టాప్ ఇట్ మిస్టర్ తరుణ్. అప్పుడు లడ్డూలా ఉండేదానివని ఇప్పుడు సన్నగా మారిపోయానని చెప్పడమే కదూ. సారీ, సిన్సియర్గా చెప్తున్నా. నాకు అప్పట్లో పెళ్లి చేసుకునే మూడ్ లేదు. మా బామ్మ కోసం సరేనన్నాను. మీరు అందంగానే ఉన్నారు అప్పుడు, మరీ లావైతే కాదు. నాకు చేసుకునే మూడ్ లేక అలా అనేశాను. తప్పించుకోవడానికి ఒక కారణం అనుకోండి. తరుణ్కి తెలుసు తను అబద్ధం ఆడుతున్నానని. ఎందుకంటే ఇప్పటి అలకనంద తన మనసుని దోచేసింది. పోనీలేండి, మీరు నిజంగా అన్నా అలా ఎందుకు అన్నారని ఇప్పుడు పోట్లాడినా లాభం లేదు. మీరు నన్ను అలా అన్నందుకు ఆవేశపడి నాకు ఇష్టమైన తిండిని కూడా త్యాగం చేసేసి బరువు తగ్గాను. మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి, కాస్త వ్యంగ్యాన్ని జోడిస్తూ అంది. అన్ని థ్యాంక్స్లు ఒక్కసారే చెబుతురు కానీ. అంటే వచ్చే శనివారం మంచి రోజట. మీకు సమ్మతమైతే మరోసారి పెళ్లి చూపులకు రావచ్చా అభ్యర్థనగా అడిగాడు. మళ్ళీ ఏమైనా వంక పెట్టడానికా చురక అంటించింది. చూడండి తరుణ్, ఇప్పటి నా రూపం మీకు నచ్చి మరోసారి పెళ్లి చూపులకు వస్తునంటున్నారు. సరే, పెళ్ళి అవుతుందనుకోండి. పెళ్ళైనాక నా కర్మకాలి బరువు పెరిగి లడ్డూలా అయిపోతే అప్పుడు నా పరిస్థితి ఏమిటి? నన్ను వదిలేస్తారా మీ ప్రక్కన బాగోలేనని కాస్తంత తీవ్రంగానే ప్రశ్నించింది. అయ్యో, ఎంత మాట అలకనంద గారు. నేను అంత దుర్మార్గుడిలా కనిపిస్తున్నానా మీకు? అప్పట్లో మిమ్మల్ని అలా అన్నందుకు, మిమ్మల్ని కాదన్నందుకు ఐఎమ్ వెరీ సారీ. వివాహాలు దైవ నిర్ణయాలన్న మాట మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది. లేకపోతే మీ సంబంధం తర్వాత ఎన్నో సంబంధాలు చూశారు మా వాళ్ళు, ఏది కుదరలేదు ఇంతవరకు. అలాగే మీ విషయంలోనూ అంతే జరిగి ఉంటుందని ఊహిస్తున్నాను. అంతే కదూ అలకనంద గారు? మీతో నాకు పోలికేమిటండి బాబు? మీ తరువాత నేను ఏ అబ్బాయిని చూడలేదు. నాకు జరిగిన అవమానానికి మా అమ్మ నాన్నకి గట్టిగా వార్నింగ్ ఇచ్చాను. నేను చూడమన్నంత వరకు మరే సంబంధం చూడొద్దని, నన్ను విసిగించవద్దని. ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడితే సహించే ఓపిక నాకు లేదండి బాబోయ్. నాకు చీము నెత్తురు లాంటివి ఉన్నాయి. ముఖం ఎర్రగా చేసుకుంటూ మాట్లాడుతున్న అలకనంద తరుణ్ కంటికి మరింత అందంగా కనిపించింది. మీరేమో వివాహాలు దైవ నిర్ణయం అంటున్నారు. నాకు అలాంటి నమ్మకాలు ఏమీ లేవండి. ఏది జరిగినా మన మంచికే అనుకుంటాను. తిరిగి మన ఇద్దరం ఇలా అనుకోకుండా కలుసుకోవడం, మనకి ఇంకా పెళ్లి కాకపోవడం, ఇదంతా దైవ నిర్ణయమేనండి. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజమండి అలకనంద గారు. మీరొకసారి ఆలోచించండి. అవుననిపించడం లేదు? అందుకనే మరొక ఛాన్స్ ఇవ్వమని వేడుకుంటున్నాను. అప్పటి పెళ్లి చూపులను తిరిగి రిఫ్రెష్ చేసుకొని మీరు నచ్చారని చెబుతూ ఓకే చెప్పడానికి వద్దామనుకుంటున్నాను. ఇంకా మన భాషలో చెప్పాలంటే ఎప్పుడో రీసైకిల్ బిన్లోకి వెళ్ళిపోయిన మన గత పెళ్లి చూపుల ఫైల్ను రీలొకేట్ చేసి మళ్ళీ కొత్తగా సేవ్ చేశాను.
అల్లరిగా నవ్వుతూ మాట్లాడుతున్న అతని వైపు తలెత్తి చూడలేకపోతోంది. అతని మాటలో అయస్కాంతం లాంటి ఆకర్షణ తనని కట్టిపడేస్తోంది. ఏదో తెలియని సిగ్గు తనని ఆవహిస్తోంది. తరుణ్ తన తప్పుని తెలుసుకున్నాడు. నిజాయితీగా సారీ చెబుతున్నాడు. నేను అతనికి నచ్చానని చెబుతున్నాడు. తనకి తెలియకుండానే తను తరుణ్ మాయలో పడిపోతోంది. నో చెప్పలేకపోతోంది. ఎందుకంటే తరుణ్ తనకు కావాలనిపిస్తోంది. తరుణ్ మొదటి పెళ్లి చూపుల్లోనే అప్పుడే తనకి బాగా నచ్చేశాడు. ఏమంటారు అలకనంద గారు? అలక అనండి చాలు. ఓ థ్యాంక్ యూ. అయితే నా మీద కోపం పోయింది కదూ అలక? మార్దవంగా అడిగాడు. మౌనంగా ఉండిపోయింది. మౌనం అంగీకారంగా తీసుకుంటున్నాను. వచ్చే శనివారం మా పేరెంట్స్తో వస్తాను. ఆ మధ్య నీవు పింక్ కలర్ చీరలో లిఫ్టులో నాకు ఎదురుపడ్డావు గుర్తుందా? ఎవరి గులాబీ బాల అనుకున్నాను. నేను వచ్చినప్పుడు మళ్ళీ అదే చీర కట్టుకోవు అనేసరికి అలకనందలో సిగ్గుతెరలు కమ్మేశాయి. అన్నీ నా ప్రమేయం లేకుండా మీకు మీరు నిర్ణయించటమేనా? చిరుకోపంతో ప్రశ్నించింది. పోనీ నీ నిర్ణయం ఏమిటి? నేను మొత్తం నా గడ్డాన్ని తీసేసి నున్నగా షేవ్ చేసుకొని గుడ్ బాయ్లా రమ్మంటావా? వచ్చేటప్పుడు నీకిష్టమైన లడ్డు ప్యాకెట్ తేనా? లడ్డు అనే మాట విన్న అలకనంద ఫక్కుమంటూ నవ్వేసింది. అదిగో మళ్ళీ అప్పుడెప్పుడో నేను లడ్డూలా ఉన్నానని తిరిగి నన్ను ఎగతాళి చేయటమే కదూ. లేదు అలక, నేను నిజం చెప్పనా? నాకు లడ్డూలంటే ప్రాణం. అలాగే నీవన్నా ప్రాణమే. అందుకే అవి తెస్తానంటున్నాను. ఓకేనా మరి? అనగానే అలకనంద కళ్ళు సిగ్గుతో వాలిపోతుండగా సరేనంటూ తల ఊపింది. దిద్దుకున్న నిర్ణయం అని ఇంత మంచి కథని మనకి అందించిన రచయిత గారి పేరు యశోద కైలాస్ పులకుర్తి గారు. మరిన్ని మంచి మంచి కథలను వినడం కోసం మన ఈ ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.